బీఆర్ఎస్ పార్టీ బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తోంది. తెలంగాణ భవన్లో మహిళా నేతలు కార్యకర్తలంతా కలిసి సంబురంగా ఎంగిలిపూల బతుకమ్మను జరుపుకుంటున్నారు. బతుకమ్మ పాటలు పాడుతూ సందడి చేస్తున్నారు. రమణే శ్రీరామ వియాలో అందరూ వాడుర్రి వియాలో చూడకుండ్రమ్మ వియా జాడ పత్తలేదు వియాలో ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే కాయప్పునే గౌరమ్మ. సో బీఆర్ఎస్ భవన్లో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలను బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు నేతలు చాలా ఆడంబరంగా చేసుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. తెలంగాణ భవన్లో చాలా ఘనంగా బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. ఎంగిలిపూల బతుకమ్మను బీఆర్ఎస్ మహిళా నేతలు దగ్గరగా పేర్చి అమ్మవారికి బతుకమ్మ ఆడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. వియాలో మా తల్లి భూదేవి వియాలో మీ చెల్లె పేరేమి వియాలో శివ శివ ఈ తోట వియాలో శిలలాయిపోను వియాలో శివ శివ రామనే శ్రీరామ వియాలో నెత్తిమిది సూర్యుడవి ఉయ్యాలో పట్టాభిషేకము ఉయ్యాలో. వినవలేదురా అక్క పాడతావా పద్మక్క? పాడితే నేను అంటా రిపీట్ చేస్తా నల్లను అట్లయితే నువ్వు. సో బీఆర్ఎస్ పార్టీ బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తోంది. తెలంగాణ భవన్లో మహిళా నేతలు కార్యకర్తలు కలిసి సంబరంగా ఎంగిలిపూల బతుకమ్మను పేర్చారు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. మహిళా కార్యకర్తలందరూ కూడా సంబరంగా బతుకమ్మను పేరుస్తున్నారు. సత్యవతి రాథోడ్, పద్మా దేవేందర్ రెడ్డి ఇలా ఇతర నేతలతో పాటు ముఖ్యమైనటువంటి కార్యకర్తలు ముఖ్య నేతలు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో ఈ రోజు నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ భవన్లో ఈ సందడి ముందే ప్రారంభమైపోయిందని కూడా చెప్పొచ్చు. రంగురంగుల పూలతో బతుకమ్మను అందంగా తీర్చిదిద్ది ఆడపడుచులందరూ కూడా బతుకమ్మ పాటలు పాడుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా కొలీగ్ సుమ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. సుమ, తెలంగాణ భవన్ లో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పూలను పూజించే సంస్కృతి ఒక తెలంగాణ ప్రజలకు మాత్రమే సొంతం. సో తెలంగాణ ఆడపడుచులందరూ కూడా ఎంతో ఆనందంగా బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఈ రోజు ఎంగిలిపూల బతుకమ్మ పండుగ సందర్భంగా తీరొక్క పూలతోని ఎంగిలిపూల బతుకమ్మను పేర్చి చాలా చక్కగా తెలంగాణ భవన్ లో ఉన్న బీఆర్ఎస్ నేతలు మహిళలు అందరూ ఇక్కడికి వచ్చి ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. నాతో పాటు సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు. సత్యవతి రాథోడ్ గారితో మాట్లాడదాం. హలో అండి. హాయ్ హాయ్ అమ్మా. ఎంత ఆనందంగా ఉత్సాహంగా గడుపుతున్నారు. ఎలా అనిపిస్తుంది మన బతుకమ్మ? చాలా సంతోషం అనిపిస్తుంది. తెలంగాణ సంస్కృతి ప్రపంచానికి చాటి చెప్పింది, విశ్వవ్యాప్తం చేసిన బతుకమ్మ. తెలంగాణ ఉద్యమంలో ఆడపిల్లల చేతిలో ఒక ఆయుధంగా మరి అయిన ఈ బతుకమ్మ మళ్ళీ 9 రోజులు ఈ రోజు నుంచి మొదలు కాబోతున్నాయి. అందరికీ శుభం జరగాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తు చేసుకుంటారా బతుకమ్మ సందర్భంగా? చాలా చాలా మాకు 2 పండుగలు, ఒకటి తీజ్ పండుగ, ఒకటి బతుకమ్మ. మా స్నేహితులతో కలిసి ఊళ్ళలో 2 పండుగలు ఆడుకోవడం, అది ప్రకృతిని పూజించేది, ఇది కూడా పూలను పూజించేటువంటి పండుగ కాబట్టి చాలా సంతోషంగా ఉంది. దీన్ని భావి తరాలకు తీసుకెళ్లే విధంగా, భవిష్యత్ తరాలకు గౌరవించుకునే విధంగా తీసుకెళ్లాలని నా తప్పన. చూసాం కదా, బతుకమ్మ పండుగ భవిష్యత్ తరాలకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ బతుకమ్మ పండుగను ఆడుతూ ఉండాలి. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ పండుగ అంటే చాలు చిన్న పెద్ద అని తేడా లేకుండా మనం చూడొచ్చు. మహిళలందరూ కూడా కొత్త బట్టలు ధరించి ఆడపిల్లలు తల్లిదండ్రుల ఇంటికి అంటే తన అమ్మగారి ఇంటికి వచ్చి బతుకమ్మ సెలబ్రేషన్స్ లో పాల్గొంటారు. మనం చూస్తున్నాం. మనకు చూడొచ్చు మన పద్మా దేవేందర్ రెడ్డి గారు హుషారు మామూలుగా ఉండదు. ప్రతి బతుకమ్మ సెలబ్రేషన్స్ లో డాన్స్ దుమ్ము లేపుతారని చెప్పాలి. నాతో పాటు ఉన్నారు పద్మా దేవేందర్ రెడ్డి గారు. మాట్లాడదాం. హలో మేడం.
హలో అండి. ఎలా అనిపిస్తుంది? చాలా జోష్ ఉన్నారు. చాలా బాగా ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ అంటేనే ఒక జోష్, బతుకమ్మ పండుగ అంటేనే ఒక ఆనందం, బతుకమ్మ పండుగ అంటేనే ఒక ఆత్మీయత, అందరితో కలిసిమెలిసి ఆడుకోవడం అనేది చాలా సంతోషంగా. మన ఆడవాళ్ళకు బతుకమ్మ అంటే చాలు రంగురంగుల చీరలు, జ్యువెలరీ, ఒక చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో ఎవ్రీ ఇయర్ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి, ఇయర్ ఎలా అనిపిస్తుంది, అండ్ చిన్ననాటి జ్ఞాపకాలు, అప్పటికి ఇప్పటికున్న బతుకమ్మ తేడా? చిన్నప్పుడైతే చాలా సంతోషంగా, కల్మషం లేని తత్వం కాబట్టి అప్పుడు ఇంకా చిక్కులు సమస్యలు అవన్నీ తెలివే కాబట్టి చాలా ఆనందంగా గడుపుకునే వాళ్ళము. తర్వాత ఉద్యమం వచ్చిన తర్వాత ఉద్యమ రూపంలో బతుకమ్మను ఎత్తడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ అధికారికంగా జరుపుకున్నాం. ఇప్పుడు మాత్రం మార్పు అని చాలా ఇబ్బంది ఉంది. ఈ రోజు యూరియా కోసం ఇబ్బంది పడే పరిస్థితి ఆడవాళ్ళకి వచ్చింది కాబట్టి వాళ్ళందరినీ ప్రశ్నించే బతుకమ్మగా ఇప్పుడు వాళ్ళందరి దగ్గర తీసుకెళ్ళము. చూస్తున్నాం కదా, ఇది తెలంగాణ భవన్ లో ఉన్న సిచ్యువేషన్. పూల పండుగ, పూల జాతర లాగే ఉంది ఇక్కడ. ప్రతి ఒక్క మహిళ కూడా ఎంతో ఆనందంగా బతుకమ్మ చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ ఈ ఎంగిలిపూల బతుకమ్మని సెలబ్రేట్ చేస్తున్నారు. ఇది తెలంగాణ భవన్ నుంచి పరిస్థితి.